అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కు సంబంధించి మనీ లాండరింగ్ కు పాల్పడ్డదని ఎమ్మెల్సీ కవితను అరెస్ట్ చేశారు. నిన్న ఈడీ అధికారులంతా కూడా అరెస్ట్ చేసి ఢిల్లీకి తీసుకుపోయిన నేపథ్యంలో ప్రస్తుతం మనతో ఇదే అంశానికి సంబంధించి బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా బంద్కు పిలిపించింది. బంద్కు సందర్భంగా వరంగల్ హనుమకొండ ఏదైతే జిల్లా అధ్యక్షుడు వినయ్ భాస్కర్, అలాగే మాజీ విప్ కూడా తను ఏదైతే పార్టీ కార్యాలయం నుంచి కాళోజీ జంక్షన్ వరకు ఒక సమావేశం నల్ల బ్యాడ్జీలతో కావచ్చు అది నిరసన వ్యక్తం చేస్తున్నారు. ర్యాలీగా కాళోజీ విగ్రహం వద్దకు వెళ్తా ఉన్నారు. ప్రస్తుతం అయితే పార్టీ ఆఫీస్ నుంచి వీళ్ళంతా కూడా బీఆర్ఎస్ నాయకులంతా కూడా కదిలారు. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి మాజీ చీఫ్ విప్ వినయ్ భాస్కర్ ఉన్నారు. సార్ చెప్పండి, కవిత అరెస్టుకు సంబంధించి ఏ విధంగా చూస్తారు? కేవలం కవిత అరెస్ట్ కాదండి, గత 10 సంవత్సరాల నుంచి మోడీ గారి పాలన కనుక చూసినట్టయితే మోడీ ఎక్కడ ఉంటాడో ఈడీ అక్కడ ఉంటుంది. నాణానికి బొమ్మ బొరుసలాగా మరి ఈడీని, సిబిఐని, ఐటీని, ఈ దర్యాప్తు సంస్థలందరూ కూడా మరి ఇండిపెండెంట్గా వ్యవహరించినటువంటి ఈ సంస్థలన్నీ కూడా మరి మోడీ, అమిత్ షా కనుసైగల్లో నడవడం చాలా బాధాకరం. గత 10 సంవత్సరాల నుంచి మోడీకి వ్యతిరేకంగా లేక ప్రజల పక్షాన పోరాడినటువంటి పార్టీలను కానీ ప్రజాస్వామ్యంగా ఎన్నుకున్నటువంటి ప్రభుత్వాలను మరి చూసినట్టయితే దేశంలో అనేక ప్రజాస్వామ్యబద్ధంగా ఉన్నటువంటి పార్టీలన్నీ కూల్చి ఈరోజు మోడీ పాలన చేస్తున్నారు. మోడీ కాదండి, ఈడీ పాలన నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా కేసీఆర్ గారి పైన కక్ష సాధింపుతోని గత కొన్ని ఏళ్ల నుంచి కేసీఆర్ గారి పైన, కేసీఆర్ గారు స్థాపించిన పార్టీ పైన, కేసీఆర్ గారి కుటుంబ సభ్యుల పైన, కేసీఆర్ గారి మంత్రివర్గం పైన, కేసీఆర్ గారి పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేల పైన అనేక సంవత్సరాల నుంచి ఐటీ దారులు, సిబిఐ దారులు, చివరికి కేసీఆర్ గారి మనోధైర్యం దెబ్బతీసే విధంగా, పార్టీని చీల్చే విధంగా, పార్టీని బలహీనపరిచే విధంగా మరి నిన్న ఎన్నికల షెడ్యూల్ ఈరోజు రేపో విడుదలవుతున్న సందర్భంలో మరి ఈరోజు అరెస్ట్ చేసి ఈరోజు నైతికంగా దెబ్బతీయాలని చూస్తున్నారు. ఇది ముమ్మాటికి కాని పని. కేసీఆర్ అనే వ్యక్తి కాదు, ఒక శక్తి. ఖచ్చితంగా మీరు ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని కుతంత్రాలు చేసినా బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ప్రజల హక్కులను కాపాడే విధంగా ఉంటుంది. మరి కవిత గారు కూడా అరెస్ట్ చేసినంత మాత్రాన మా ఆత్మస్థైర్యం దెబ్బతిన్నదు. మేము ప్రజల వద్దకు పోతాము. ఈరోజు కవిత అరెస్ట్ అంటే తెలంగాణ మహిళల పైన, తెలంగాణ మరి సంస్కృతి సాంప్రదాయాల పైన హక్కుల కోసం పోరాడినటువంటి వ్యక్తిని అరెస్ట్ చేసినట్టుగా తెలంగాణ మహిళలు భావిస్తున్నారు. సో ఏదైతే వరంగల్ పార్లమెంటు అభ్యర్థి డాక్టర్ కడియం కావ్య ఉన్నారు, ఎలా చూస్తారండి కవిత అరెస్ట్? మా అందరికీ, యువతకి, ముఖ్యంగా మహిళలకి రోల్ మోడల్ అయినటువంటి కవిత గారిని నిన్న రాత్రి సడన్గా ఇవాళ ఎలక్షన్ షెడ్యూల్ విడుదలవుతుందనగా అరెస్ట్ చేయడం అనేది రాజకీయ కుట్రగానే మేము భావిస్తున్నాము. సో ఏదైతే రాజకీయ కుట్రగానే భావిస్తున్నామని చెప్పేసి అయితే బీఆర్ఎస్ మాజీ చీఫ్ విప్ వినయ్ భాస్కర్, అలాగే వరంగల్ పార్లమెంట్ అభ్యర్థి కడియం కావ్య కూడా చెప్తా ఉన్నారు. పూర్తిగా చూడొచ్చు, వీళ్ళంతా కూడా ర్యాలీగా బయలుదేరారు. వాళ్ళు పార్టీ ఆఫీస్ నుంచి ఏదైతే కాలేజ్ సెంటర్ వరకు ర్యాలీగా బయలుదేరారు. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి కూడా చైర్మన్ ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఏ విధంగా చూస్తారు కవిత అరెస్ట్? ఇది కక్ష సాధింపులాగానే ఉంది, డైరెక్ట్గా తెలుస్తాయి. ఎందుకంటే మొన్నటి వరకు ఏం చేయకుండా నోటిఫికేషన్ వస్తుందని నిన్న పొద్దున ప్రెస్ నోట్ రావుతూనే హుటాహుటిన ఢిల్లీకి వెళ్ళి దిగి సర్చ్ అంటారు ఫస్ట్, దాని తర్వాత అయిన తర్వాత అరెస్ట్ అంటారు. అంటే వాళ్ళు ప్లాన్గాతోనే, అంటే ఇప్పుడు అలా ఈడీ, సిబిఐలన్నీ అమిత్ షా చెప్పు చేతుల్లో నడుస్తున్న ఆర్గనైజేషన్. ఎప్పుడు వాళ్ళకు బీజేపీకి ఎలక్షన్ మైలేజ్ గురించి అని ఇవాళ 2 ఇండిపెండెంట్ వ్యవస్థలను వారి చేతిలో పెట్టుకొని ఎప్పుడంటే అప్పుడు బటన్ ఒత్తి నోటీస్ అని ఇవ్వడం, అరెస్ట్ అని చేయడం, బ్లాక్మెయిల్ చేసి ఆ పార్టీలో ఉన్న వ్యక్తులందరినీ ఆకర్షించుకోవడం తప్పడిచ్చి, వీరు నిజంగా చిత్తశుద్ధి కనుక ఆర్గనైజేషన్స్ ఉంటే అదేదో ముందే చేయను, ఇవాళ మీదికి తీసుకొచ్చి ఇవాళ ఏదో బీఆర్ఎస్ను దెబ్బతీయడానికి ఎలక్షన్స్, ఎంపీ ఎలక్షన్స్లో వాళ్ళను, మా కేసీఆర్ గారి పార్టీని, కేసీఆర్ గారి వ్యక్తిగతంగా దెబ్బతీయాలనే ఉద్దేశంతోనే ఇవాళ మన కవిత గారి మీద ఈ అరెస్టు, ఈ ఈడీ ప్రయోజనం జరిగిందని అందరూ భావిస్తున్నారు. దీన్ని యావత్తు తెలంగాణ ప్రజలు తెలుసుకొని బీజేపీ గుణపాఠం చెప్తారు.
బీజేపీ ఏదో హీరో అవుతారు అనుకుంటున్నారు అరెస్ట్ చేసి, కానీ జీరో అవ్వడం 100%గా జరుగుతుంది. ఒకసారి మీరు ఆలోచించండి, మీరే గాంక ప్రజల్లో శక్తిగా ఉంటే మీ నాయకులు నిలబెట్టేవాళ్ళు. ఇప్పుడు మీ దాంట్లో ఉండే ఎంపీ క్యాండిడేట్లు మొత్తం బీఆర్ఎస్ ప్రోడక్ట్సే. బీఆర్ఎస్ కేసీఆర్ గారు ఎంపీలు తయారు చేసిన వ్యక్తులనే మీరు తీసుకొని ఇవాళ మీ క్యాండిడేట్లుగా ప్రొజెక్ట్ చేసుకుంటారు. మీరు కాక ప్రజలకు మంచి చేసి ఓ శక్తిగా ఎదగాలి తప్పడిచ్చి తెలంగాణ భయభ్రాంతులను చేసి ఏదో కేసులని ఏదో అని చెప్పేసి ఓ అవకాశాన్ని వినియోగించుకుంటారు తప్పడిచ్చి నిజంగా మీరు ప్రజలకు కాక తెలంగాణకు మంచి చేయాలనుకుంటే వరంగల్ కోచ్ ఫ్యాక్టరీ తీసుకురండి. వరంగల్కు చేయవలసిన ఉక్కు ఫ్యాక్టరీ ఉన్నది, అది తీసుకురండి. ప్రజల్లో మెప్పు పొందండి. న్యాయం చేసి మెప్పు పొందితే ప్రజలు మిమ్మల్ని హర్షిస్తారు, మీకు ఓట్లు పడి మీరైనా గెలిచే అవకాశాలు ఉంటాయి. కానీ బ్లాక్మెయిల్ రాజకీయాలు చేస్తే మాత్రం తెలంగాణ ప్రజలు తిప్పి బరాబర్గా కొడతారు, ఎలక్షన్లో గుణపాఠం చెప్తారు. సో చూడొచ్చు, ఇదంతా రాజకీయంగా పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో జరిగిన స్టంట్గానే భావిస్తూ ఉన్నారు. ఎందుకంటే సుప్రీంకోర్టులో 19వ తారీఖు కేసు కూడా ఉంది. సో అదంతా కూడా గమనించకుండా ఒక పథకం ప్రకారం ఈడీ వచ్చి నిన్న అరెస్ట్ చేయడాన్ని పూర్తిగా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు కావచ్చు, మాజీ ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు అంతా కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈడీ చెప్పు చేతుల్లో, అంటే మోడీ చెప్పు చేతుల్లో ఉన్నారు కాబట్టి ఈడీ నిన్న వచ్చాడు, ఏదో ప్లాన్ ప్రకారమే వచ్చారు. ఆల్రెడీ ఫ్లైట్ టికెట్లు కూడా బుక్ చేసుకొని రావడం అంటే పూర్తిగా ఇది ఒక ప్లాన్ ప్రకారం, పథకం ప్రకారమే జరిగిందని చెప్పేసి అయితే బీఆర్ఎస్ నాయకులు చెప్తా ఉన్నారు. కెమెరామెన్ రాజుతో విజయసాగర్, RTV న్యూస్, వరంగల్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.